హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు సంయుక్త రచన కేవీఆర్ విజయ్ కుమార్, అలాగనే పెద్దాడ నవీన్లా రెడ్ పోస్ట్ బాక్స్ గుడ్ బై చెబుతుందా అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి. రెడ్ పోస్ట్ బాక్స్ గుడ్ బై చెబుతుందా, సంయుక్త రచనగా కేవీఆర్ విజయ్ కుమార్ మరియు పెద్దాడ నవీన్లా అంశం ఇది. ఇక వినండి. 2025 సెప్టెంబర్ 1 నుంచి లెటర్స్ రెడ్ బాక్స్ ఉండదు అన్న వార్త తెలిసాక కలిగిన ఒక రకమైన దుఃఖం. సెలవు ఇక సెలవు అంటున్న ఉత్తరాల ఎర్రడబ్బా దశాబ్దాలుగా నిస్వార్థంగా, నిశ్శబ్దంగా, నిశ్చలంగా, విశ్వసనీయంగా సేవలందించిన భావోద్వేగాల నేస్తం ఇక కనిపించదు. మన ముత్తాతలు, తాతలు, నాన్నల కాలం నాటి నుంచి మన ఇళ్లకు దగ్గరలోనో, వీధి చివర ఆ మూలలోనో, పోస్ట్ ఆఫీస్ దగ్గర అభిమానంతో ఎదురు చూసిన నెచ్చెలి, ప్రేమలు, ఆత్మీయతతో కూడిన వార్తలు మోసుకొస్తూ తీసుకువెళ్తూ సంధానకర్తగా సేవలు అందించిన స్నేహశీలి, ఆశల కబుర్లు మోసుకు వచ్చి మనసుల్లో సంతోషాలను పంచిన మిత్రుడు నేను ఇక కనిపించను అంటే ఎలా ఉంటుందో ఊహించటం కష్టం. అది తెలియని, చెప్పలేని బాధ. ఒకటా రెండా చెప్పటానికి సుదూర తీరాలలో ఉన్న బంధువులు, మిత్రులకు మన ఇంటిల్లపాది విషయాలను మోసుకు వెళ్ళింది, అలాగే తీసుకువచ్చింది. శుభవార్తలు, పెళ్లి శుభలేఖలు, పరీక్షా ఫలితాలు, ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగం వచ్చిందనే తీయని కబురు, ఇలా ఎన్నో మోసిన సమ్మోహన పెట్టె ఎర్రడబ్బా కాదు కాదు, మన జీవనంకు లింకే కదా. ప్రేమికులకు హృదయస్పందన, సరిహద్దు సైనికులకు తమ వారి నుంచి వచ్చే ఒక శ్వాస అయ్యింది కదా. అప్పుడప్పుడు కన్నీటి వార్తలను కూడా దిగమింగి చేర్చింది. ఒక్కసారి చేతి మునివేళ్లతో తనలో జారబిడిచిన తరువాత తిరుగు సమాధానం వచ్చే వరకు వేచి చూడని వారు ఉండరు కదా. బాబూ, వీధి మూలన ఉన్న డబ్బాలో ఈ ఉత్తరం కాస్త వేసి రామ్మా. అల్లుడి దగ్గర నుంచి ఉత్తరం ఏమైనా వచ్చిందా? అబ్బాయి ఏమన్నా ఉత్తరం రాశాడా? ఈ మాటలు పాత సినిమాల్లోనే వినిపిస్తాయి, కనిపిస్తాయి, అంతే కదా. ఇక ఆకాశవాణి, దూరదర్శన్, దీనా వారపత్రికలన్నీ తమ శ్రోతలు, ప్రేక్షకులు, పాఠకులకు కూడా జాబులు, జవాబులు కార్యక్రమాలు, శ్రోతల ఉత్తరాలు వంటి శీర్షికలకు పేర్లు మార్చుకోక తప్పదు మరి. కాలం మారి కార్డు, ఇన్లాండ్ లెటరు, కవరు అన్నీ మాయం. ఇవి లేకపోతే ఇక అవి వేసే ఎర్రడబ్బా అవసరం పోయింది. అంటే ఇప్పుడు ఈ డబ్బా కూడా మాయం అవుతుంది. మనం మర్చిపోవటం కష్టమే, ఎందుకంటే ఇది మన హృదయ స్పందనగా ఉండేది కదా. లోహపు పెట్టే కానీ మనిషితనం నింపుకున్నది. పైగా అందరి కష్టసుఖాలు, సంతోషాలు, అభిప్రాయాలు అత్యంత గోప్యంగా మోసిన పెట్టె మామూలుది కాదు. కవుల కళల్లో, సినిమాల్లో, సాహిత్యంలో భాగమైంది కదా. ఇక అన్నీ పోస్టు చేయని ఉత్తరాలే, జీవన ప్రయాణంలో భాగమైన పెట్టే కదా. ఎలా మర్చిపోగలం? సాధ్యమా? సెప్టెంబర్ 1 నుంచి 2025 ఆనాటి నుంచి కంటికి కనిపించకపోవచ్చు, కానీ మన తరం జీవించినంతకాలం మన హృదయాల్లో మాత్రం పదిలంగా మిగిలిపోద్ది కదా. ఏ సృజనశీలి సృష్టించారో తెలియదు, కానీ
చుక్క నీరు లోపలికి పోదు, గాలివాన కదపలేదు, కుంభవృష్టి అయినా, జోరు వర్షమైనా, ముసురు పట్టినా కొద్ది చెమ్మ కూడా తగలనివ్వదు. తల్లి చంకన చంటి పిల్లలను పెట్టుకొని కాపాడినట్లు చూస్తుంది. గాలికి బెదరదు, ఎగరదు. దానిలో కార్డు, ఇన్లాండ్ లెటర్, కవర్ వేయటం ఒక సరదా. వాటిని తీస్తున్నప్పుడు చూడటం మరో సరదా అని కేవీఆర్ విజయ్ కుమార్ తన స్పందనను తెలియజేసిన మీదట పెద్దాడ నవీన్ ఆయన స్వీయ రచనగా ఇది నా కథ అంటూ అందజేసింది ఏమిటంటే, నేను వీధి చివర మౌనంగా నిలబడిన ఒక కాలపు సాక్షిని. నా గుండె ఇప్పుడు ఖాళీ, కానీ ఒకప్పుడు అది వేల కథలతో, లక్షల భావోద్వేగాలతో నిండి ఉండేది. నా కథ మీకు చెబుతాను, వింటారా? నా పుట్టుక ఈ దేశంలో కాదు, సుదూర బ్రిటన్లో. నన్ను ఇక్కడికి తెచ్చింది ఈస్ట్ ఇండియా కంపెనీ. వాళ్ళ పాలన సులభం కావటానికి, వాళ్ళ వర్తకం సాఫీగా సాగటానికి నేను పుట్టాను. నా ఒంటి మీద విక్టోరియా రాణి రాజముద్ర విఆర్ చెక్కి ఉండేది. దాన్ని చూసి అందరూ భయభక్తులతో నన్ను పలకరించేవారు. మొదట్లో నేను పాలకుల సేవకే పరిమితం. కానీ నెమ్మదిగా సామాన్యుల జీవితంలోకి అడుగుపెట్టాను. అప్పటి నుంచి నా రూపం మారింది, నా బంధం మారింది. నేను కేవలం ఒక రేకు పెట్టెగా మిగల్లేదు. కోట్లాది ప్రజల ఆశలకు, అనుబంధాలకు చిరునామాగా మారాను. సరిహద్దుల్లో ఉన్న సైనికుడు తల్లికి రాసే క్షేమ సమాచారానికి నేనే వారధి. ప్రియురాలి కళ్ళల్లోని విరహాన్ని ప్రియుడి గుండెకు చేర్చే దూతను నేనే. పల్లెటూరిలో చదువురాని తల్లి పట్నంలో ఉన్న కొడుకుకు ఇరుగు పొరుగుతో ఉత్తరం రాయించి నాలో వేసేది. ఆ ఉత్తరం కోసం ఎదురు చూసే కళ్ళు నాకు తెలుసు. పోస్ట్ మ్యాన్ సైకిల్ గంట వినగానే గుండెల్లో రేగే ఆనందం నాకు తెలుసు. ప్రేమ, బాధ, పుట్టుక, చావు, పండుగ, పబ్బం, ప్రతిభావన నా కడుపులో కాగితం రూపంలో పదిలంగా ఒదిగి ఉండేది. పాత తెలుగు సినిమాల్లో, నవలల్లో నా పాత్ర లేకుండా కథ నడిచేదా? నేనొక భావోద్వేగాల ఖజానా. ఆ తరం గుండె చప్పుడును నాలో దాచుకున్నవాడిని. కాలం మారింది. అరచేతిలోకి ప్రపంచాన్ని తెచ్చిన స్మార్ట్ ఫోన్ వచ్చింది. నా అవసరం నెమ్మదిగా తగ్గింది. ఒకప్పుడు ఉత్తరాలతో కిటకిటలాడిన నా కడుపు ఇప్పుడు ఖాళీగా వెలవెలబోతుంది. ఎప్పుడో ఒకసారి వచ్చే ప్రభుత్వ ఉత్తరాలు, బ్యాంకు నోటీసులు తప్ప నన్ను పలకరించేవారే లేరు. ముఖ్యంగా పల్లెటూళ్ళలో నా బతుకు మరీ దారుణంగా తయారైంది. అక్కడ వ్యక్తిగత ఉత్తరాలే నాకు ప్రాణం. అవే కరువయ్యాక నా అవసరం ఏముంది? అందుకే వేల మంది నా సోదరులను గ్రామాల్లోంచి పెకలించి పాత ఇనుప సామాను కింద పడేశారు. పట్నాల్లో మాత్రం వ్యాపార ఉత్తరాల పుణ్యమా అని కొందరం ఇంకా బతికి ఉన్నాం. ఒకప్పుడు నేను నిత్యావసర వస్తువును, ఇప్పుడు వారసత్వ సంపదను. పాత వస్తువును కొందరు నన్ను ఆసక్తిగా చూస్తారు, ఫోటోలు తీసుకుంటారు. నా మీద ఉన్న పాత రాజముద్రను చూసి మురిసిపోతారు. చెన్నైలో నమ్ వీడ్ నమ్ ఊర్ నమ్ కదై లాంటి బృందాలు నాలాంటి వాళ్లను కాపాడాలని ప్రయత్నిస్తున్నాయి. నా విలువ ఇప్పుడు నా సేవలో లేదు, నా వయస్సులో, నా చరిత్రలో ఉంది. నేను సజీవంగా ఉన్న ఒక మ్యూజియం వస్తువును. నేను పూర్తిగా కనుమరుగైపోతానని మీరు అనుకుంటున్నారా? లేదు. నా రూపం మారుతుంది, నా ఆత్మ కొత్త దేహంలోకి ప్రవేశిస్తుంది. ఇండియా పోస్ట్ ఇప్పుడు నన్ను కొత్తగా ఆవిష్కరిస్తుంది. నా భవిష్యత్ రూపం పేరు స్మార్ట్ పార్సిల్ లాకర్. నేను రేపు వీధి చివర
ఎర్రగా నిలబడను, మెరిసే డిజిటల్ లాకర్గా పోస్టాఫీసుల్లో జనసమర్థం ఉన్న చోట్ల కనిపిస్తాను. మీకు వచ్చిన పార్సిల్ను నాలో భద్రపరుస్తారు. మీ ఫోన్కు ఒక ఓటీపీ వస్తుంది. మీరు మీకు వీలైనప్పుడు 24 గంటల్లో ఎప్పుడైనా వచ్చి ఆ కోడ్ ఉపయోగించి మీ వస్తువును తీసుకెళ్ళవచ్చు. చేతి రాత స్థానంలో డిజిటల్ కోడ్ వచ్చింది. ఎదురుచూపు స్థానంలో తక్షణ సందేశం వచ్చింది. భావోద్వేగాల బదులు వస్తువులు చేరవేస్తున్నాను. అవును, నా పనితీరు మారింది, కానీ నా మూల సూత్రం మారలేదు. అప్పుడు ఇప్పుడు నా పని ఒక్కటే: దూరాన్ని చెరిపివేయటం, మనుషులను కలపడం. ఒకప్పుడు ఉత్తరాల రూపంలో మనసులను కలిపాను. రేపు పార్సిళ్ల రూపంలో అవసరాలను కలుపుతాను. నా ప్రయాణం ఆగదు. ఈ దేశపు కథతో పాటు నా కథ కూడా సాగుతూనే ఉంటుంది అంటూ రెడ్ పోస్ట్ బాక్స్ గుడ్ బై చెబుతుందా అన్న మీమాంసలో సంయుక్త రచన కేవీఆర్ విజయ్ కుమార్, అలాగనే పెద్దాడ నవీన్లు అందజేసినటువంటి ఈ స్పందనాయుత అంశాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారు కదా, రెడ్ పోస్ట్ బాక్స్ గుడ్ బై చెబుతుందా. విన్నారుగా, ధన్యవాదాలు.